గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చినుకు చినుకు అంజలతో ఎప్పుడు ఆ పాట గుర్తొస్తారు ఇంకా కూడా. అంటే అది ఏ ముహూర్తాన ఆ సాంగ్ నేను చేశాను ఇప్పటికండి ఏ ఫంక్షన్కి పోయినా చినుకు చినుకు అందెలతో 365వ రోజు సెకండ్ షో చూశా. అంటే 1 year ఒక కమెడియన్ చేసిన సాంగ్ ఆడటం సౌందర్యగా కూడా మంచి గిఫ్ట్ ఆ సాంగ్. అప్పుడప్పుడే స్టార్ అవుతుంది అమ్మాయి. అవును, బంగారు తల్లి అనిపిస్తుంది సార్ ఆవిడ గురించి. అట్లా అంటే ఒక పేరు పెట్టాలంటే అట్లా అనిపిస్తుంది ఆమె చూస్తే. బంగారు పాప. బంగారు పాప ఆ బంగారు పాప అని నేను పిలుచుకునేవాడిని. ఓ, మీరు నిజంగా పిలిచేవారు అన్నమాట. బంగారు పాప మామూలుగా అన్నాను. అవునా? నేను బంగారు పాప అని పిలుచుకునేవాడిని. ఈ కృష్ణవంశీ ఇది అంతఃపురం సినిమాలో నేను పెంచుకున్న కూతురు అనమాట నాకు. బాబుమోహన్ గారు మీ ముద్దు పేరు ఏది ఉంటే అది పెట్టుకోండి, నేను ఏం పేరు పెట్టలేదు సౌందర్యకి అన్నాడు. ముద్దు పేరు అనగానే నవ్వుకున్నాను నేను. నాకు తెలుసు బంగారు పాప అంటామని అన్నాడు. మళ్ళీ ఇక బంగారు పాపనే పెట్టాను అందులో. మంచి అమ్మాయి, ఎంత లైక్ చేసేదో నన్ను. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, బ్రదరు. ఫస్ట్ పిక్చరు నాకు మరదలు. ఓ, ఆ సినిమాలో మరదలు మీకు? ఆ సినిమాలో. అయితే నేను అమ్మాయిని చూడగానే స్టన్ అయిపోయాను. అరే, కోడి రామకృష్ణ గారు, శ్యాంబాబు గారు ఇట్లాంటి అమ్మాయి కొరకే వెతుకుతున్నారే. క్యూట్గా ఉండాలి, చిన్న అమ్మాయి ఉండాలి, చక్కని ఇన్నోసెంట్ ఉండాలి. ఈ అమ్మాయి సరిపోద్దేమో అమ్మోరు సినిమాకు. ఇప్పటి 70-75 కాలేజీల దగ్గర వాళ్ళు పొద్దున పోయి నిల్చునేవారు ఎవరైనా క్యూట్ అమ్మాయి కనిపిస్తుందని, గర్ల్స్ కాలేజెస్లలో. అదే 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 నాకు ఈ అమ్మాయిని చూడగానే గురువు గారు కోటరామకృష్ణ గారు, శ్యాంబాబు గారు ఇట్లాంటి అమ్మాయి కోసమని నేను 2 స్టిల్స్ తీపిచ్చేసి ఈవినింగ్ తిరుపతి టు మెడ్రాస్ ఒక ట్రైన్ ఉంటుంది 6 o'clock. ఆ ట్రైన్లో వెళ్ళి శ్యాంబాబు గారికి ఇంట్లో ఇచ్చి వచ్చిన. లేడు శ్యాంబాబు గారు. నేను వచ్చి ఇచ్చానని చెప్పండి ఫోటోలు. నేను సినిమా చేస్తున్నాను, మనవరాలు పెళ్ళి, దాంట్లో హీరోయిన్ అని చెప్పి వచ్చిన. పొద్దున షూటింగ్ చేస్తున్నాను. 11ంటికి కోడి రామకృష్ణ గారు, శ్యాంబాబు గారు వస్తున్నారు. అరే, నేను అనవసరంగా నిన్న పోయినా వీళ్ళు వస్తున్నారేంటి అనుకున్నాను. అందులో రామచంద్ర గారు, పిఎన్ రామచంద్ర గారు, ఇద్దరు వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. గురుగారు నమస్కారం. అయ్యో, మీరు నేను నిన్ననే వచ్చానంటే అది తెలుసు, ఫోటోలు ఇచ్చావు కదా, వెళ్ళాం, మాట్లాడాము, ఓకే చేసాము, అమ్మోరులో హీరోయిన్ అమ్మాయి, వెళ్తున్నావు, నీకు చెప్పిపోవటానికి వస్తున్నావు అన్నారు. అంటే మార్నింగ్ వచ్చేసారట. అట్లా అమ్మోరులో హీరోయిన్, అమ్మోరుతో అమ్మాయి అసలు నిజంగా పర్ఫెక్ట్ ఆ క్యారెక్టర్ మాత్రం. మనవరాలు పెళ్ళి 3వ సినిమా 4వ సినిమా రిలీజ్ అయింది. అమ్మోరు ఫస్ట్ పిక్చర్గా రిలీజ్ అయింది. అసలు అయితే అమ్మాయి ఫస్ట్ పిక్చర్ అంతే. అట్లా అమ్మోరు తర్వాత మాయలోడేనే, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు. 3వ పిక్చర్ మాయలోడు. 4వదో 5వదో మా మనవరాలు పెళ్ళి ఎప్పుడో రిలీజ్ అయింది, 3-4 months తర్వాత. అట్లా అమ్మోరుకు నేనే కారణం, మళ్ళీ మాయలోడుకు నేనే కారణం. అట్లా నా మీద ఎఫెక్షన్ వాళ్ళకి. నా డేట్స్ని బట్టి వాళ్ళు డేట్ ఇచ్చేవాళ్ళు నేను సినిమాలో ఉన్నా అంటే. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ చూసి, నేను ఆ ప్లేస్ చూసి ఎంత ఫీల్ అయిపోయాను. సొంత కూతురు పోతే కూడా అంత ఫీల్ కాం. అవును సార్, చాలా అసలు అందరికీ బాధ అయింది. చాలా పాపం అరుస్తుందంట, ఫైర్ అయిపోతుంది, కాలుతుంది రోడ్డు మీద. అది ఫ్లైట్ లేచిందండి, గోడ యువతల రోడ్డు మీద పడిపోయింది, కాంపౌండ్ యువతల. అది హైవే, కాలిపోతుంది. అందరూ చూస్తున్నారు, ఎవరు దగ్గర పోలేరు. మదర్ పోలేదు, భర్త పోలేడు. వాళ్ళ ఫాదర్ అంతకుముందే చనిపోయారు. ఆ అమ్మాయి భర్త బయట అతను, ఇంటి అతను కాదు. అన్న భార్య బయట అమ్మాయి, ఇంటి అమ్మాయి కాదు, మదర్. వాళ్ళు ముగ్గురు రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళిద్దరూ చనిపోతున్నారు, కాలిపోతున్నారు, అరుస్తున్నారు. ఇదంతా చెప్పారు నాకు. అబ్బా అనిపించింది. ఎంత బాబోయ్, నరకం, కుటుంబానికి నరకం సార్. అంటే మా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవడం, అది నాకు తెలుసు సార్.
మీకు తెలుసు, అవును వాళ్ళ కుటుంబానికి తెలుసు. తెలుసు నాకు. మీ సిస్టర్ బో అప్పటి నుంచే కదా ఫ్యాన్ మీకు. మీరు కృంగిపోలేదు. ఏయ్ కమాన్ అన్నారు. విధిని ప్రకృతిని శాసించి డేర్ అండ్ డాషింగ్ స్వప్న. ఇప్పుడు ఎట్లున్నారు సార్ మీరు? కొంచెం డల్గా ఉన్నాను మేడం. ఎందుకు సార్ మీరు డల్ ఏంటి సార్? అంటే బాగా తిరిగాను కదా నేను, నడక కదా, పాదయాత్ర చేయటం ఆయనతో పాటు. కానీ మీకు అనిపించదా సార్ దేనికోసం చేస్తున్నాను ఇవన్నీ అని? అంటే ఇది ప్రధానమంత్రి గారి ఆదేశం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మాకేమీ లేదు, మాకేమీ లేదు, మేము ఎంత డబ్బు కడుతున్నాం, మేము ట్యాక్స్లను వసూలు చేసి పంపుతున్నాం. ఒక మంత్రి ఉన్నాడు, పేరు చెప్పను కానీ నాకు ఫ్రెండ్, ₹1 ఇవ్వలేదండి. ₹1. అరే ₹1 ఎందుకు ఇస్తుందండి సెంటరు? కోట్లు ఇస్తుంది. కోట్లే ట్రాన్సాక్షన్. బడ్జెట్లోంచి కోట్లు పెడతారు, కోట్లు ఇస్తారు, కోట్లు వస్తాయి. ₹1 ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదని మాట్లాడటం. ఎన్ని స్కీములు, ఎన్ని కోట్ల డబ్బులు వస్తున్నా కూడా ₹1 ఇవ్వలేదనే పదము ప్రజలకు చెప్పాలి. మీరు ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, కరోనా వచ్చింది, కనీసం కేసీఆర్ గారు సీఎం అనేట ఆయన నేనున్నాను భయపడకండి అని కింద భరోసా మాట కూడా మాట్లాడలేదు. ఆ మధ్య మాట్లాడారు కదా సార్, మాట్లాడలేదా? అసలు మాట్లాడలేదు. కనీసం పరామర్శ లేదు. ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా పరామర్శ ఉండదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బాగా హ్యాండిల్ చేసినట్టు కాదా కోవిడ్? ఎందుకంటే మన కేసులు ఏమైనా ఈటెల రాజేందర్ గారు ఉన్నప్పుడు కూడా హెల్త్ మినిస్టర్ కాదు ఎక్కువ కాలం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు. రాజేందర్ ఉన్నప్పుడే అతనికి కొత్త సబ్జెక్టు. ఆయన డాక్టర్ కాదు, ఆయన ఒక లెక్చరర్. కానీ తోసేశారు ఆయన మీద. తోసేస్తే అంటే కొందరికి ఎట్లుంటుందంటే అండి, అడవిలో పడేసినా ఈదుకుంటూ వస్తారు, నడి సముద్రంలో పడేసినా అట్లా కొంత ఉంటుందండి. ఆయన ఎడ్యుకేటెడ్ కనుక అవగాహన చేసుకొని మానిటర్ చేసి మ్యాక్సిమం డైలీ ఒక్కసారన్నా గాంధీ హాస్పిటల్ పోయి వచ్చేవాడు, ఉస్మానియాకి పోయి వచ్చేవాడు. అట్లా కరోనా మొత్తం ఆయనే డీల్ చేశాడు. మళ్ళీ మందు లేదు, మందు లేని జబ్బు ఇది. అవును, కంటికి కనపడని జబ్బు. దీన్ని హ్యాండిల్ చేయటము రకరకాలుగా డాక్టర్లు ప్రయోగాలు చేశారనుకోండి. కొందరికి ఆ ప్రయోగం సక్సెస్ అయింది, కొందరికి కాలేదు. రకరకాల గతంలో ఉన్నటువంటి ఈ అంటువ్యాధులకు సంబంధించిన అన్నిటిని కలిపి డోసులు వేసుకుంటే ఏదో మొత్తానికి మేనేజ్ చేశారు. ఈ లోపల ప్రధానమంత్రి గారు వ్యాక్సిన్ కనిపెట్టారు, ఆయనే స్వయంగా వచ్చారు, కంపెనీలకు వెళ్ళారు, హైదరాబాద్ కూడా వచ్చి చూసుకొని మాట్లాడి వెంటనే మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. ఫ్రీగా ఇవ్వండి వ్యాక్సిన్ అని మొదలుపెట్టాడు. కనీసం ఎక్కడ ఆయన మాట ఉండదండి. ఆయన ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు ఇది ప్రభుత్వం ఎంత మెచ్చుకోవాలండి? వ్యాక్సిన్ ఇన్ని కోట్ల మందికి, నిన్న 2.5 కోట్ల 3 కోట్ల మందికి ఒక చరిత్ర అంట మన దగ్గర ఇవ్వటం. అవును, కోట్ల మంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.